కనిపించని శత్రువుల కంటే భయంకరమైన వాళ్ళు లేరు. ఒక్క షాట్‌తో శత్రువుల జీవితాన్ని ముగించేవారే స్నైపర్లు. అలాంటి డెడ్లీస్ట్ స్నైపర్ల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. మొదటగా సైమో యహా. ఫిన్లాండ్‌లో పుట్టిన ఈ సైనికుడు వైట్ డెత్ అని పిలిచేవారు. వింటర్ వార్‌లో మంచు కప్పిన అడవుల్లో తను ఒక్కడే 500 మందికి పైగా సోవియట్ సైనికులను చంపాడు. స్కోప్ వాడకుండా కేవలం ఐరన్ సైట్స్ తోటి షూట్ చేసేవాడు. ఎందుకంటే స్కోప్ వాడితే తన పొజిషన్ తెలుస్తుంది కాబట్టి. రెండవ లెజెండ్ ఒక మహిళా స్నైపర్. సోవియట్ యూనియన్ తరపున వరల్డ్ వార్ 2లో 309 మందిని చంపింది. అందుకే ఆమెకు లేడీ డెత్ అనే పేరు వచ్చింది. యుద్ధం తర్వాత స్వయంగా అమెరికాకు వెళ్ళి అప్పటి అమెరికా ప్రెసిడెంట్ అయిన రూస్వెల్ట్ని కలిసింది. మూడవ స్నైపర్ అమెరికన్ నేవీ సీల్కి చెందిన క్రిస్ కేల్. ఇరాక్ యుద్ధంలో ఇతను 120 మందిని చంపాడు. అమెరికాలో ఇతని లెజెండ్ అని పిలుస్తారు. 2014లో వచ్చిన అమెరికన్ స్నైపర్ సినిమా ఇతని బయోగ్రఫీ పైన తీశారు. నాలుగో స్నైపర్ వెజ్లీ జెట్సెఫ్. సోవియట్ యూనియన్కి చెందిన ఇతను వరల్డ్ వార్ 2లో 225 మందిని చంపాడు. కానీ ఇతను ఫేమస్ అయింది మాత్రం జర్మనీకి చెందిన బెస్ట్ స్నైపర్ మేజర్ ఇర్వింగ్ చంపడం వల్ల. ఆ కథ ఆధారంగానే ఎనిమీ ఎట్ ద గేట్స్ అనే సినిమా వచ్చింది.